మాట్లాడుతుంది, సైడ్కి వెళ్ళిపోయి మంచిగా ఉంటుంది. అంటే మీకు గొడవలు అంటే ఇష్టమా? ఇష్టంగా బిగ్ బాస్ అందుకే కాదు చూసేది మంచిగా. అంటే సంజన గారిని అందరూ టార్గెట్ చేస్తున్నారు కదా ఊరికి, ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చు అంటే ఆమె గేమ్ బాగా ఆడుతుంది కదా, గొడవలు పెట్టి సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి. అంటే బిగ్ బాస్ లో కావాల్సిన గొడవలు అంటారు, అందుకే కదా చూస్తాం. అన్నీ ఉండాలి కదా, ఊకే అంత పిచ్చి పిచ్చి చేయొద్దు కదా. సో ఇమాన్యుల్ మన తనుజ మధ్యలో గొడవ జరిగింది కదా నిన్న, సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను నిన్న చూడలేదు, ఈరోజు చూస్తాను. ఈరోజు చూస్తారా? తనుజ ఎట్లా ఆడుతుందమ్మా? తనుజ ఎట్లా ఆడుతుంది? నాకు ఆమె నచ్చదు. నాకు ఎందుకు? ఆమె కొంచెం ఓవర్ చేస్తుంది చాలా. ఏం ఓవర్ చేస్తుంది తనుజ? ప్రతి దానికి అలగడం, ఇమాన్యుల్ మీద ఏడవడం, చిరాకు పడుతుంది ఆమె. నాకు ఇమాన్యుల్ కూడా ఇష్టం, సంజన ఇష్టం. ఓకే, రమ్య మోక్ష గురించి నాకు ఆమె అసలే నచ్చదు. అలాగే చిట్టి పిక్కిల్స్ ఆమె అసలు నచ్చదు నాకు. ఎందుకు అందరూ ఆమెనే చూస్తున్నారు కదా మరి? ఆమె చూస్తారేమో కానీ నాకు అసలు నచ్చదు, ఎందుకేమో. అంటే ఆమె గేమ్ ఏం అనిపించట్లేదు, తినడానికి బిగ్ బాస్ వచ్చిందని చెప్తున్నారు బయట, మీరేమంటారు? ఇంకా నేను ఆమెను పట్టించుకోను, బిగ్ బాస్ లో నేను ఆమెను చూడను, చూస్తాను నేను. మాధురి ఎలా అనిపించింది? ఆమె కూడా బాగుంది, ఆమె వచ్చినప్పటి నుంచి కొంచెం గొడవలు ఎక్కువైతుంది మంచిగా. మీకు గొడవలే కావాలా? రీతు చౌదరి నాకు ఆమె కూడా నచ్చదు అనుకో. ఆమె కూడా ఎప్పుడు పవన్ ఎంబడి పడుతుంది కదా, నాకు నచ్చదు ఆమె. ఆమె కూడా నచ్చదు. బిగ్ బాస్ లో ఓన్లీ ఇద్దరే నచ్చుతారు మీకు కంప్లీట్ గా. ఆయేషా ఎలా? ఆమె కూడా బాగుంది, ఆమె ఇంకే కోరుతుంది కదా, బాగుంది. అంటే మన ఆయేషాది వాయిస్ కొంచెం ఇరిటేటింగ్ ఉందని చెప్పి చెప్తున్నారు, మీరేమంటారు? లేదు బాగానే ఉంది ఆమెది, నాకు మంచిగా అనిపించింది. వాళ్ళు ముగ్గురు బాగుంటారు మంచిగా. ఎవరెవరు? ఆయిషా, ఇమాన్యుల్, సంజన బాగుంటారు. సుమన్ శెట్టి గురించి ఏం చెప్తారు? నాకు కాముషిగా ఆడతాడు కదా బాగుంది. అంటే సుమన్ శెట్టి గారు ఇప్పుడు కెప్టెన్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? అని ఏదైనా మంచిగా సమాధానంగా నీట్గా చెప్తాడు కదా, గొడవలు పడకుండా నిదానంగా చెప్తాడు, గొడవ సాల్వ్ అయ్యేంత వరకు. రామురాత్రి ఎట్లా ఆడుతున్నాడు? అప్పుడప్పుడు కనబడతాడు, అంతే. కనబడట్లేదు, ఎక్కువ కనబడట్లేదు. కానీ రామురాథోడ్ గారు ఎలిమినేట్ కాలేదు కదా మొన్న, బర్నీ గారు అయ్యారు కదా మరి. సంజన అంటున్నా, తనుజ వల్ల దివ్య దిగితే మళ్ళీ బర్నీ ఎలిమినేట్ అయ్యారా? ఉండొచ్చు. ఎందుకంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు? ఎందుకంటే వాళ్ళ గేమ్ ఆడాడు కదా, వాళ్ళని సపోర్ట్ చేద్దామని ఎప్పుడు వాళ్ళేమన్నా నాన్న అన్న అని చెప్పి సాగం చేస్తారంట. అవును, తనుజ అయితే మరి నాన్న నాన్న వెళ్ళిపోయాడు, వీళ్ళ పరిస్థితి మరి కొంతసేపు ఇంకా నాన్న వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళని ఎత్తుకుంటారు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు అంటారా? మరి మీకు తనుజ నచ్చదు అంటున్నారు, తనుజ బాగా విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని బయట పబ్లిక్ చెప్తుంది. ఏమో ఆమె ఏ దానిలో గేమ్ ఆడదు, ఆమె తప్పున్నా వేరే వాళ్ళని తప్ప అంటది. ఆమె ఓడిపోయి నువ్వు ఇట్లా ఇష్టం, అందుకే నేను ఇట్లా ఆడదు. చాలా మంది తనుజ ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు కదా మరి. వాళ్ళ ఇష్టం కదా, నాకు సంజన ఇష్టం కాబట్టి వాళ్ళ కాలు. అంటే మీకు ఈ గొడవలు, ఈ దొంగతనాలు ఎందుకు ఇష్టం మీకు? అట్లని కాదు, ఎంటర్టైన్మెంట్ ఉంటది కదా, ఊకే లవ్ ట్రాక్ కాకుండా ఆమె కొంచెం ఇట్లా ఫన్ చేస్తుంది మంచిగా. ఇంకా ఈ వైట్ కార్డ్ లో వచ్చారు కదా గౌరవ్ గానీ, అఖిలో నిఖిలో వాళ్ళు గానీ, ఎలా అనిపిస్తుంది? గౌరవ్ కూడా నచ్చుతుంది మంచిగా, తెలుగు రాకపోయినా కూడా మంచిగా మాట్లాడతారు కదా నేర్చుకోవడానికి.